మే బాబా శివమామ వచ్చినాడు మే. శివమామ పోదా మద్ర అన్నయ్యో మాట్లాడాలి శివమామతో. ఏం శివమామ ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చాను పాప. ఇంటి కూడా బోర్ కొడుతుంటే ఈడొచ్చి కూర్చున్నాను పాప. మామ నువ్వు వెహికల్ బిగిస్తావు కదా, మా డాడీ బండి రిపేర్ చేసేకూడదా? ఊరికే ఆధారపడదా? సరే అమ్మా, ఈరోజు చేయిస్తాలే. మా డాడీ కాడి డబ్బులు లేదు, మా డాడీ కాడి డబ్బులు అడిగావు నువ్వు. పాప బండి అయితే బిగిస్తాను పాప, దానిలో సామాన్లు కొనుక్కోవాలి కదా. మామ నువ్వు అవన్నీ కొనుక్కోవాలంటే నిన్నెందుకు బిగేయాలంటున్నా? బాబా సామాన్లు డబ్బులు ఇకపోతే నువ్వు మూసుకోండు, మాట్లాడుతున్నా. ఏం మామ బిగిస్తావా బిగువా? సామాన్లు డబ్బులు ఇస్తే బిగిస్తాను పాప. సరే నీకు డబ్బులే కావాలి కదా, ఇదో మా పిచ్చి కాకున్నది కుదవ పెట్టుకో. వచ్చాయి పిచ్చికాకంటావు, కుదువ పెట్టుకుంటావు. ఎట్టున్నది నీకు? నేను కూర్చోను 4,000 పింఛన్ వస్తుంది మా డాడీకి. ఇంట్లో ఏం పని బాట లేకుండా ఊరంతా తిరుగుతా ఉంటావు. మామూల బైక్ సైడ్ లో పోయా వానర్లు ఎత్తిచ్చేది, పెట్రోల్ తో సామాన్లన్నీ కడిగేది, ఆ షెడ్ అంతా ఊడ్చేది. పని చేయకూడదా? బండి అన్న బిగిస్తాడు మామ. మే బాబా నువ్వు కరెక్ట్ గా చెప్పినావు. అట్టన్నా పనికి పోతే ఊర్లో ఇంట్లో గొడవలన్నీ దగ్గుతూ ఉంటాయా? లేదంటే అందరికి చిచ్చులు పెడుతుంటదా? చెయ్యి నా చేతిలో అయిపోయినారు మీరు. ఏం పిచ్చిగా కారుస్తున్నావా? ఏమావా ఇవన్నీ పళ్ళ పెట్టుకుంటావా? పెట్టుకోవా? పాప నువ్వు చెప్పేది వింటా ఉంటే షెడ్ లో గొడవలు పెట్టేట్టుకున్నది ఏమే. ఆమెకి 4,000 పింఛన్ వస్తల్లా, ఒక్కొక్క రవందం తీసిచ్చి మీ డాడీ బండి బిగిచ్చేస్తా. రా ఈ పిల్లకాయలు మాటలు వేసినాను అంటున్నావా? నేనేమన్నాను? బండి బిగిచ్చేమంది, డబ్బులు తీసేమన్నాను. నా దగ్గర ఎట్ట వచ్చింది డబ్బులు? డబ్బులు లేదేం లేని ఫోన్ మే. ఇంకొకసారి మా డాడీ బండి ఎక్కువ అట్టే బండిలో నుంచి కింద దోయేస్తా. పోయేకెళ్ళాడదన్నా నీ బండి వద్దు, ఏమి వద్దు, నా కొడుకు రాని చెప్తా. ఇంటికి రండి సంగతి చెప్తా మావా. మీ బండిని బిగిచ్చేస్తా, డబ్బులు ఇవ్వలే ఏమి ఇవ్వలేదు. నన్ను వదిలేరా, నాకేం బాగలేదా? మన బండి బిగిచ్చేస్తాడు, మనం డబ్బులే ఇవ్వలేదురా. మనం పాపం సూపర్ రా. ఏంట్రా ఇది?